ఇటీవల కాలంలో రాజకీయ నాయకులలో క్రిమినల్ రేట్ ఎక్కువగా పెరిగిపోయింది. ఎన్ని ఎక్కువ స్కామ్‌లు చేస్తే అంత మంచి పేరు, ఎన్ని ఎక్కువ సార్లు జైలుకి వెళ్లి వస్తే అంత ఎక్కువ పొలిటికల్‌గా సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది అనే ధోరణిలో రాజకీయ నాయకులు ఉన్నారు. వీటన్నింటిని తగ్గించడానికి 130వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్సభలో ప్రవేశపెట్టారు. 130వ రాజ్యాంగ సవరణ బిల్లు యొక్క పూర్తి వివరాలు మరియు కేంద్ర ప్రభుత్వ వాదనలు, అలాగే ప్రతిపక్షాల వాదనలు, దీంతో పాటు పార్లమెంటు తీసుకున్న నిర్ణయం ఏంటి, అలాగే రాజ్యాంగ సవరణ బిల్లు యొక్క పూర్తి వివరాలేంటో ఈ వీడియోలో చూద్దాం. ఇక వీడియోలోకి వెళ్తే 130వ రాజ్యాంగ సవరణ బిల్లు యొక్క పూర్తి వివరాలు చూద్దాం. నేరం రుజువైనా కాకపోయినా వరుసగా 30 రోజులు జైలులో ఉన్న రాజకీయ నాయకులు తమ పదవి నుంచి తప్పుకోవాలని ఈ 130వ రాజ్యాంగ సవరణ బిల్లు చెప్తుంది. ఈ బిల్లు అందరికీ వర్తిస్తుంది. ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రులు ఇలా అందరికీ ఈ నియమాలు వర్తిస్తాయి. అయితే ఈ రాజకీయ నాయకుల పదవీకాలం 5 సంవత్సరాలు కదా, మధ్యలోనే ఎలా తప్పుకుంటారని డౌట్ రావచ్చు. మన రాజ్యాంగంలో వీరి పదవీకాలం 5 సంవత్సరాలు అని ఎక్కడా మెన్షన్ చేయలేదు. రాష్ట్రపతి లేదా గవర్నర్ మన్నన పొందినంత కాలం మాత్రమే వీరు పదవిలో కొనసాగుతారు. అలా గరిష్టంగా 5 సంవత్సరాలు పదవిలో ఉండొచ్చు అని మాత్రమే రాజ్యాంగం చెప్పింది. కానీ వీరు ఖచ్చితంగా 5 సంవత్సరాలు పదవిలో ఉండాలని ఎక్కడా చెప్పలేదు. సో రాష్ట్రపతి లేదా గవర్నర్ యొక్క మన్నన పొందకపోతే ఎప్పుడైనా పదవి నుంచి తొలగించే అవకాశం ఉంటుంది. ఈ బిల్లును ప్రవేశపెట్టేటప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే చెప్పింది. 30 రోజులు జైలులో ఉంటే ఎవరు ఎవరిని తొలగిస్తారు అనే అంశాలు కూడా ఈ బిల్లులో చెప్పబడింది. ఒకవేళ ప్రధానమంత్రి వరుసగా 30 రోజులు జైలులో ఉంటే రాష్ట్రపతి ఇతనిని తొలగిస్తారు. ఒకవేళ ముఖ్యమంత్రి 30 రోజుల పాటు జైలులో ఉంటే గవర్నర్ ముఖ్యమంత్రిని తొలగిస్తారు. అలాగే కేంద్రపాలిత ప్రాంత ముఖ్యమంత్రిని 30 రోజులు జైలులో ఉంటే ఇతనిని లెఫ్టినెంట్ గవర్నర్ తొలగిస్తాడు. అలాగే కేంద్ర మంత్రులు 30 రోజులు వరుసగా జైలులో ఉంటే వీరిని పదవిలో నుండి తొలగించమని ప్రధానమంత్రి రాష్ట్రపతికి సిఫార్సు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ రాష్ట్ర మంత్రులు 30 రోజులు జైలులో ఉంటే వీరిని పదవిలో నుంచి తొలగించమని ముఖ్యమంత్రి గవర్నర్కు సిఫార్సు చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన కీ పాయింట్ ఏంటంటే, ఇలా పదవి నుంచి తొలగించిన వారిని కొద్ది రోజుల తర్వాత రాష్ట్రపతి లేదా గవర్నర్ తిరిగి పదవిలో రీఅపాయింట్ చేసే అవకాశం కల్పించారు. రీఅపాయింట్ ఖచ్చితంగా చేయాలని అయితే ఈ బిల్ చెప్పలేదు. కానీ రీఅపాయింట్ చేసే అవకాశం కూడా రాష్ట్రపతికి లేదా గవర్నర్‌కి ఉంటుంది. ఇక ఈ బిల్లును ఎందుకు తీసుకొచ్చారంటే, కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా సమాధానం చెప్పింది. రాజకీయాల్లో క్రిమినలైజేషన్ తగ్గించడానికి, అలాగే ప్రజలకు గుడ్ గవర్నెన్స్‌ను అందించడానికి ఈ బిల్లును తీసుకువచ్చామని చెప్పింది. అలాగే కరప్షన్ రిలేటెడ్ కేసులు తగ్గించడానికి మరియు రాజ్యాంగ విలువలు కాపాడటానికి ఈ బిల్లును తీసుకొచ్చామని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. ఇక రాజకీయ నాయకులు తమ సొంత లాభం చూసుకోకుండా ప్రజల సంక్షేమం కోసం సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ బిల్లును ప్రవేశపెట్టామని కేంద్ర ప్రభుత్వం వాదిస్తుంది. అయితే ఈ బిల్లును ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఒకసారి వారి వాదనలేంటో చూద్దాం. నేరం రుజువు కాకపోయినా కేవలం నేరారోపణల అభియోగంపై 30 రోజులు జైలులో ఉన్నప్పుడు పదవిలో నుంచి తొలగించడం అనేది కరెక్ట్ కాదని ప్రతిపక్షాలు వాదిస్తుంది. ప్రెజెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలో ఉంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలలోని సీఎం లేదా రాష్ట్ర మంత్రులపై అభియోగం మోపి కోర్టు ద్వారా 2-3 వాయిదాలు వేయించుకుంటే 30 రోజుల సమయం వెంటనే అయిపోతుంది. ఇలాంటి సందర్భాలలో గవర్నమెంట్ పడిపోయే అవకాశం ఉంటుంది.
నేరం రుజువు కాకపోయినా గవర్నమెంట్ పడిపోవడం అనేది అన్యాయమని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. అలాగే ఈ బిల్లును దేశంలోని అధికార పార్టీలు దుర్వినియోగం చేసుకునే అవకాశం ఉందని ప్రతిపక్షాలు చెప్తున్నాయి. నేరం రుజువయ్యి 30 రోజులు వరుసగా జైలులో ఉన్నప్పుడు మాత్రమే పదవిలో నుంచి తొలగించాలని ప్రతిపక్షాలు చెప్తున్నాయి. అయితే రెండు వైపులా వాదనలు విన్న తర్వాత పార్లమెంట్ ఏ నిర్ణయం తీసుకుందో ఇప్పుడు చూద్దాం. ఈ బిల్‌ను పార్లమెంట్ జాయింట్ కమిటీకి రిఫర్ చేసింది. ఈ కమిటీలో లోక్సభ, రాజ్యసభ నుంచి, అధికార పార్టీ నుంచి, అలాగే ప్రతిపక్ష పార్టీల నుంచి ఎంపీలు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ యొక్క చైర్మన్‌ను లోక్సభ స్పీకర్ నియమిస్తాడు. దీనిని అడ్‌హాక్ కమిటీ అని కూడా పిలుస్తారు. ఇది కేవలం తాత్కాలిక కమిటీ మాత్రమే. ఈ కమిటీ 130వ రాజ్యాంగ సవరణ బిల్లు వరకు మాత్రమే ఉంటుంది. మరొక కేసులో వేరొక సభ్యులతో మరొక కమిటీని ఏర్పాటు చేస్తారు. ఇది ఈ కేసు వరకు మాత్రమే మనుగడలో ఉంటుంది. ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో 6 సార్లు మాత్రమే జాయింట్ పార్లమెంట్ కమిటీని ఏర్పాటు చేశారు. ఇది 7వసారి కావడం విశేషం. ఈ కమిటీ తీసుకునే నిర్ణయంపై ఈ సవరణ బిల్లు యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. 130వ రాజ్యాంగ సవరణ బిల్లుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవే. ఇక అన్నిటికంటే ఇంపార్టెంట్ రాజ్యాంగ సవరణ బిల్లుకు సంబంధించిన అంశాలు చూస్తే, సవరణ బిల్లును రాజ్యాంగంలోని 22వ భాగంలో చెప్పబడింది. అలాగే ఆర్టికల్ 368 రాజ్యాంగ సవరణ గురించి వివరిస్తుంది. ఈ రాజ్యాంగ సవరణ అనే అంశాన్ని మనం దక్షిణాఫ్రికా నుంచి తీసుకున్నాం. రాజ్యాంగ సవరణ బిల్లును లోక్సభ, రాజ్యసభలో ఎక్కడైనా ప్రవేశపెట్టవచ్చు. అలాగే ఎవరైనా ఈ బిల్లును ప్రవేశపెట్టే అధికారం ఉంటుంది. ఇక రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టాలంటే రాష్ట్రపతి యొక్క అనుమతి అవసరం ఉండదు. కానీ ఈ బిల్లును ఏ సభలో ప్రవేశపెడితే ఆ సభాధిపతి యొక్క అనుమతిని తీసుకోవాల్సి ఉంటుంది. లోక్సభలో అయితే స్పీకర్, రాజ్యసభలో అయితే వైస్ ప్రెసిడెంట్ యొక్క అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇక రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం చెందాలంటే 2 సభలలో ఖచ్చితంగా ప్రత్యేక మెజారిటీ సాధించాల్సి ఉంటుంది. ప్రత్యేక మెజారిటీ అనగా సభకు హాజరైన వారిలో 2/3 వంతు మెజారిటీ సాధించి ఉండాలి. ఇక రాజ్యాంగ సవరణ బిల్లుల విషయంలో 2 సభల మధ్య భిన్నాభిప్రాయాలు తలెత్తితే ఆ బిల్లు వీగిపోతుంది. కానీ ఉభయ సభల సంయుక్త సమావేశంకు అవకాశం ఉండదు. అలాగే రాజ్యాంగ సవరణ బిల్లుల విషయంలో రాష్ట్రపతికి వీటో చేసే అధికారం ఉండదు. తప్పనిసరిగా ఆమోదించాల్సి ఉంటుంది. అయితే రాష్ట్రపతి ఎంత కాలంలోగా ఆమోదించాలి అనే విషయాన్ని రాజ్యాంగంలో చెప్పలేదు. రాష్ట్రపతికి తనకు నచ్చినప్పుడు తన నిర్ణయాన్ని చెప్పే అవకాశం ఉంటుంది. అలాగే రాష్ట్రపతికి రాజ్యాంగ సవరణ బిల్లుల విషయంలో సుప్రీంకోర్టు యొక్క సలహాలు కోరే అధికారం కూడా ఉంటుంది. సో ఇదండి రాజ్యాంగ సవరణ బిల్లుకు సంబంధించిన పూర్తి అంశాలు. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.